రాజధాని పేరుతో ఇప్పటికే రైతుల దగ్గర నుంచి వేల ఎకరాలు గుంజుకున్న చంద్రబాబు ప్రభుత్వం రెండో విడత మూడో విడతలో కూడా వేలాది ఎకరాలు తీసుకుంటామని భయపెడుతోంది. దీనికి తోడు రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో మరో మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రింగ్ రోడ్డు వస్తే ప్రజల జీవితాలు మారిపోతాయని చెప్తూ మళ్లీ వేలాది ఎకరాల భూములు తీసుకుంటామంటున్నారు. జనమే లేని ప్రాంతానికి 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మిస్తామని బాబు చెప్పడంతో రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కూటమి సర్కార్ తీరును ఎండగడుతూ ఉద్యమ బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో మరో భారీ భూ కుంభకోణానికి చంద్రబాబు సర్కార్ తెరలేపింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో వేలాది మంది రైతులను రోడ్డున పడేసేందుకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని చెబుతూ గత ఏడాది డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేయడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ప్రభుత్వం ఇప్పటి వరకు తమను కనీసం సంప్రదించకుండా, తమకు తెలియకుండా భూ సమీకరణకు సిద్ధమైపోవడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. ఏ ఒక్కచోట గ్రామ సభలు కూడా నిర్వహించకుండానే భూములు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోవడంతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం మంచి ధర పలికే భూములను అత్యంత కారు చౌకగా కాజేసి బడాబాబులకు కట్టబెట్టాలి అని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టేందుకు అమరావతి రైతులు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతులంతా కలిసి విజయవాడలో ఒక సదస్సు నిర్వహించారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో రైతుల జీవితాలతో ఆటలాడాలి అని చూస్తూ ఉన్నారని ఈ సదస్సులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, అందరూ సమిష్టిగా పోరాడితే తప్ప చంద్రబాబు తన పగటి కలల నుంచి బయటకు రాడు అని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు విమర్శించారు. వెనకటి రోజుల్లో సాగుతుందని, అది కాకపోతే కాశీదాకా దిగుతానన్నారంటే ఎవడు ఆ తరహాగా చెయ్యొద్దు. దయచేసి ప్రజలకి ఇబ్బందులు కలిగించమాకండి, ప్రజలకి బాధలు పెట్టే పరిస్థితులను చేయమాకండి. చేయగలిగితే మేలు చేయండి, కనీసం అపకారం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటి ప్రతిపాదన పెట్టారు నేషనల్ హైవే ద్వారా. దానిని తప్పనిసరిగా ఉపసంహరించాల్సిందే, లేకపోతే న్యాయస్థానాల్లోనైనా కానీ పోరాటం చేసి ఓడిస్తామని చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఏర్పడిన తర్వాత 400 ఏళ్లకు కానీ అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు అవసరం రాలేదు అని, కానీ ఇప్పుడే పురుడు పోసుకున్న అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాలి అని చూడ్డం వెనుక భారీ భూ దోపిడీ దాగి ఉందని రైతులు మండిపడుతున్నారు. రాజధానిలో భూములిచ్చిన సన్న చిన్నకారు రైతులు ఉపాధి లేక వేరే ఊర్లకు వాచ్మెన్లుగా వలసపోయారు అని, అమరావతిలో సాయంత్రమైతే లైట్లు వేసే నాథుడే లేడు అని, జనాభా లేని ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా అని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 12 లైన్లు ఓఆర్ఆర్ అని ముందు కేంద్రాన్ని అడిగారు, కేంద్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు 6 లైన్లు అంటున్నారండి. హైదరాబాద్కే 157 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఉందండి. అది కూడా హైదరాబాద్కి 1999లో ఓఆర్ఆర్ మొదలుపెట్టినప్పుడు అక్కడ 70 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు అమరావతి 29 గ్రామాల్లో కేవలం 2 లక్షల మంది జనాభా ఉన్న అమరావతికి వచ్చే 50 ఏళ్ళు కాదండి, 100 ఏళ్ల తర్వాత కూడా అవసరం అవుతుందో లేదో తెలియదు ఈ ఓఆర్ఆర్. కానీ ఈ ఓఆర్ఆర్ కోసం భూ సేకరణ దాదాపుగా 10,000 ఎకరాలు కావాలి. అందులో కొంత రిజర్వ్ ఫారెస్ట్లో వెళ్తుంది. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు దారుణంగా దెబ్బతింటాయి. 5 జిల్లాల రైతులంతా కలిసి సదస్సు నిర్వహించారు. పోరాటం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని ఓ నిర్ణయానికి వచ్చారు. బాధిత రైతులతో కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. వీలైనన్ని ఎక్కువ చోట్ల మీటింగ్లు పెట్టడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలి అని ఓ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి వినతి పత్రం అందజేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమో అని స్పష్టం చేశారు.